Here is the non-spoiler review of the film. The Sabarmati Report తెలుగు డబ్బుడు మూవీ. ఈ మూవీలో యాక్ట్ చేసింది 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మస్సే గారు. ఈ మూవీ 2024లో హిందీలో మాత్రమే స్ట్రీమ్ అయింది. ఈ రోజు నుంచి తెలుగులో స్ట్రీమ్ అవుతుంది G5లో హిందీతో పాటు. ఇంకా ఇది చాలా ఇబ్బందులు ఎదుర్కొని మరి హిందీలో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకా ఈ రోజు తెలుగులో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఇంకా హిసాబ్ బరాబర్ శివరపల్లి వెబ్ సిరీస్ రివ్యూ ఇచ్చాను. ఇంకా పండగ రిలీజ్ అయిన మూవీస్ రివ్యూ కూడా ఇచ్చాను. మా కంటెంట్ చూడండి, మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ సబర్మతి రిపోర్ట్ సినిమా తర్వాత గాంధీ తాత చెట్టు సినిమా కూడా చూడడం జరిగింది. ఇంకా ఆ రివ్యూ కూడా మరి ఇంకో 20 నిమిషాల్లో అప్లోడ్ చేస్తాను. మా కంటెంట్ చెక్ చేస్తూ ఉండండి. ఇంకా ఈ సబర్మతి రిపోర్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా కష్టపడి ఫ్లాప్ చేశారు ఈ సినిమాని. కానీ సినిమా చూసిన తర్వాత నాకైతే బాగా నచ్చిందండి. సినిమా ఒక నిజాన్ని నిర్భయంగా బయట పెట్టే న్యూస్ రిపోర్టర్ కింద విక్రాంత్ మస్సే గారు చాలా అంటే చాలా అద్భుతమైన యాక్టింగ్ చేశారు. ట్విస్ట్లు కూడా బాగా రివీల్ చేశారు. ఇంకా ఇంటర్వెల్లో అయితే రాసేసాం. ఇంటర్వెల్కి దగ్గరలో రసికన్నా గారు ఇంటర్వ్యూతో సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం మలుపు తిరిగిపోయి మొత్తం బాగోతాలన్నీ బయటకు వచ్చినట్టు చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్షన్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, రెండు హాఫ్లు చాలా బాగున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. చాలా తక్కువ రన్ టైంతో 2 hours 5 minutes ఉంది. అందులో టైటిల్స్ పోగా 1 hour 54 minutes లో చాలా సింపుల్ గా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు సినిమాని. అసలు నిజంగా గుజరాత్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, గుజరాత్ లో ఒక ట్రైన్ లో సబర్మతి ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ లో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా అయితే తెరకెక్కించడం జరిగింది. చాలా రియలిస్టిక్ గానే ప్రజెంట్ చేశారు. న్యాచురల్ గా ఉంది సినిమా అయితే. సినిమాటోగ్రఫీ బాగుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు నాకైతే. చాలా బాగా హ్యాండిల్ చేశారు ఈ మూవీ. నిజాన్ని నిర్భయంగా చూపించడం వల్లేనేమో చాలా ఇబ్బందులు ఎదుర్కొని మరి హిందీలో రిలీజ్ అయింది. మొత్తానికి ఇంత మంచి సినిమా తెలుగులో కూడా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇంకా ఈ మూవీ ఖచ్చితంగా చూసండి. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా, ఎవరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంక ఈ మూవీకి వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.8 out of 5 అయితే ఇస్తాను. నాకైతే అంత నచ్చింది. మీరు ఎంతమంది ఈ మూవీ హిందీలో థియేటర్లో చూశారు లేదా ఈ రోజు ఓటీటీలో తెలుగులో చూసారా? చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నా రివ్యూ చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. మా ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఉన్న క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు యాక్టింగ్. రాజీకన్నా గారు, మిగతా ఇంకో హీరోయిన్ ఉన్నారు, అందరూ బాగా చేశారు. సినిమా మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.